కేసీఆర్ వద్దకు కవిత. చిన్న కుమారుడితో కలిసి ఫామ్ హౌస్కు ఉన్నత చదువులకు అమెరికా వెళ్తున్న ఆర్య. మనవడిని మాత్రమే లోపలికి తీసుకెళ్లిన కేసీఆర్ సతీమణి శోభ. మనవడిని ఆశీర్వదించిన కేసీఆర్. బయట నుంచే తండ్రికి కవిత నమస్కారం చేసి వెళ్ళిపోయిందట. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది పార్టీని ఏ విధంగా ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ కల్వకుంట్ల కవిత ఇప్పటికే చేసేసింది. సో ఒక పక్కన తండ్రి పైన ప్రేమను చూపెడుతూనే అన్నని అలాగే కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వ్యక్తులను దయ్యాలతో పోరుస్తూ సో పార్టీని నాశనం చేస్తుంది వాళ్ళే. కేసీఆర్ దేవుడే కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు దయ్యాలంటూ అక్కడి నుంచి మొదలైనటువంటి ఆమె ప్రస్థానం ఏదైతే ఉందో పార్టీని ఆగం చేసేటువంటి పరిస్థితికి ఆమె ఏ విధంగా అక్కడి నుంచి దారి తీసిందో అది ఇప్పటికి కూడా కవిత మళ్ళీ ఒక కార్యాలయం జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించడం ప్రతి చోట ఇండైరెక్ట్గా కేటీఆర్కి వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నంతో పాటు మన రాఖీ పండుగ సందర్భంగా అలాగే చెల్లి అన్నలు దూరంగా ఉండడం ఇదంతా కూడా కుటుంబాల్లో ఒక ఏదో తెలియనటువంటి అలజడి తెలియనటువంటి ఒక సునామీ రాబోతుందన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొన్నటి వరకు కేవలం కేటీఆర్కు సంబంధించినటువంటి విషయంలో మాత్రమే దూరంగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఇప్పుడు కవితను పూర్తి స్థాయిలో దూరం పెట్టాలన్నటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉంది. తాను చేసినటువంటి వ్యాఖ్యలు కానీ తాను చేసేటువంటి వ్యవహారాలతోటి పార్టీ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోయింది అన్నటువంటి ఆలోచన కేసీఆర్ కూడా పడ్డది. అందుకనే కేసీఆర్ కవిత యొక్క ముఖాన్ని కూడా చూసేందుకు ఆయన ఇష్టపడట్లేదు. సో ముఖ్యంగా వాళ్ళ మనవడైనటువంటి ఆర్య ఎవరైతే ఉన్నారో కవిత కొడుకు ఎవరైతే ఉన్నారో సో ఆయనే విదేశాలకు పోతున్నాడు కాబట్టి అందాక వెళ్ళింది తప్పించి ఆమె కూడా అక్కడికి వెళ్ళేది కాదు. మొన్న ఏదో కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా కవిత ముఖాన్ని చూసేందుకు ఆయన కూడా ఇష్టపడలేదట. కవితను రాకని చెప్పేసి అన్నాడట. మనం మొన్న చూసుకోవడం జరిగింది. హాస్పిటల్లో ఒకటే లిఫ్ట్లో పక్కకున్నప్పుడు కూడా కేసీఆర్ కవితను కనీసం పలకరించలేదు. ఆమె నమస్కారం ఇచ్చినా కానీ ఆమె కేసీఆర్ నమస్కారం పెట్టలేదు. సో ఇక్కడ తెలంగాణలో మరో షర్మిలగా కవిత ఉండబోతుంది అనేది మనకు దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆమె ఇప్పటికే పార్టీల నుండి పొమ్మన లేక పొగబెట్టింది అయిపోయింది. సో కవిత రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం మరి అది కేసీఆర్ చేసిందా కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు చేసిందో తెలియదు కానీ సో మొత్తానికి కవిత చేసేటువంటి వ్యవహారం కావచ్చు లిక్కర్ స్కామ్ కావచ్చు ఆమె పార్టీలో ఉంటే ఇంకా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమెను ఎట్టి పరిస్థితుల్లో సాగనంపాలన్నటువంటి ప్రయత్నం కేసీఆర్తో పాటు కేటీఆర్ కూడా చేసిందనేది బలంగా వినపడతా ఉన్నటువంటి చర్చ. సో అందుకని